హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ పకోడీ. అది ఎలా చేయాలి? చాలామంది ఇది చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ఎంత ట్రై చేసినా సరిగా రానే రాదు. అలాంటి వారి కోసం ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. బయట ఫంక్షన్లో ఎలా టేస్టీగా ఉంటాయో అలా టేస్టీగా ఇప్పుడు ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కొద్దిగా కాడలు ఉండేటట్టుగా కట్ చేసి వాటర్లో 2 times ఇలా వాష్ చేసుకొని కొద్దిగా అలా ఈ కాలీఫ్లవర్ స్మూత్ అయ్యేంత వరకు, అంటే ఒక 5% ఉడికేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం, వాటర్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు మైదా, 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యూస్ చేయొచ్చు. 1/2 స్పూన్ వరకు సాల్ట్, చిటికెడంత పసుపు, అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి అండ్ చిన్న స్పూన్ గరం మసాలా 2 కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండి కొద్దిగా వేసుకోవాలి దీంట్లో. ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా ఫస్ట్ చేతితోని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా పిండిలో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చిటికెడంతా సోడా వేసుకోవాలండి, వంట సోడా. చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ కూడా వేయకూడదు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా థిక్నెస్ వచ్చేంత వరకు లిక్విడ్లా చేసుకోవాలి. ఇలానే కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఈ పీసెస్ మొత్తం కూడా ఇది పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది మీరు ఇంట్లో వరకే చేస్తున్నట్లయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేయడమే బెటర్ అండి. నేను ఇక్కడ వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను. ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి, అది ఇలా ఒక్కొక్క పీసెస్ లాగా ఇలా వేసేసుకోవాలి. అన్నీ కలిపి వేయకూడదండి, ఒక్కొక్క పీసెస్ లాగా ఇలా విడదీసి వేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్పూన్తో దీన్ని జరుపుతూ ఉండాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, అన్నీ కూడా ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కాలీఫ్లవర్ వేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వాటిని ఉడికించుకోండి, లేదంటే పైన మాత్రమే కాలుతుంది, లోపల అనేది మనకి ఫ్రై అవ్వదు. ఇంతేనండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండోసారి కూడా ఇలా స్పూన్తోని ఒకదానికొకటి విడదీస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా క్రిస్పీగా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక 4 వరకు పచ్చిమిర్చి అండి, అవి కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం వరకు
వీటిని ఫ్రై తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సేమ్ బయట ఫంక్షన్స్లో చేసుకునేటట్టే ఇప్పుడు ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.